శ్రీ లలిత్ కుమార్ గారు. వారు పేరు ఎంత లలితంగా ఉందో వారి వ్యవహారం కూడా అంతే సులలితంగా ఉంది. సరళమైన సులలితమైనటువంటి వ్యక్తి. నేను ఒక్క ఫోన్ కాల్ చేయించాను, అయ్యా ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తున్నాము, ఆ కార్యక్రమానికి మీరు రావాలి, మా ఆచార్యుల వారు ఉంటారు, మీరు రావాలి అంటే అలాంటి పెద్దవాళ్ళు వస్తున్నారు, ఆ వేదిక పంచుకోవడం నాకు మహద్భాగ్యంగా నేను ప్రసాదంగా స్వీకరిస్తాను అని చెప్పి వచ్చినటువంటి శ్రీ లలిత్ కుమార్ గారి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ముందుగా పూజ్య స్వామీజీ వారి దివ్యచరణాలకు అదేవిధంగా స్వామివారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నా. వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా వేదిక ముందున్న హిందూ బంధువులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాండి. ముందుగా మీ అందరూ నన్ను క్షమించాలండి, ఎందుకంటే మీరు ఇప్పటివరకు చాలా మంది ప్రసంగాలు ప్రవచనాలు చూస్తుంటారు. వేదిక మీద ఎక్కినప్పుడు మాకేంటంటే అలవాటు, సినిమాకి ముందు ముఖేష్ యాడ్ వచ్చినట్టు ఒక మాట చెప్పాలి. మా ప్రసంగాలు అలా ఇంట్రెస్టింగ్ గా ఉండవు, ఎందుకంటే మేము సినిమాలు మాట్లాడము, రాజకీయాలు తేము. మేము వీటితో పాటు దాన్ని ఏమంటారు, ఈ చట్టాచార వ్యవహారాలు ఉంటాయి కదా, అవి తేము. అంటే ఉదాహరణకి 5 ఒత్తుల దీపం పెడితే లాభం కలుగుతుంది, లేదా 3 ఒత్తుల దీపం పెడితే పెళ్ళి అవుతుంది, గులాబీలు పెడితే ఒకటి వస్తుంది, దేంతో పూజ చేసే వస్తాయి. ఇలాంటి మూఢత్వాన్ని మేము ప్రోత్సహించాము. మేము ప్రస్తుత సమాజంలో సనాతన ధర్మం ఏదైతే ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడతాము. ఇక్కడికి నేను ఆశ పెట్టుకుని వచ్చింది కూడా ఒకటి, యువాత్మ అనే ప్రోగ్రామ్ లోనే ఆ టైటిల్లోనే వాళ్ళంత చైతన్యం కనిపిస్తుంది నాకు. కాబట్టి ఇక్కడికి వచ్చి నా వంతుగా నాకు తెలిసినది, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను గమనిస్తున్న దాని నుంచి మీ అందరూ కూడా నాకంటే చాలా ఎక్కువ విశేషాలు తెలిసిన వాళ్ళే. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడే నేను ఏదో ఒకటి నాకు తెలిసింది 4 మాటలు చెప్పాలని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రారంభమైన తీరు చూసి నాకు నిజంగా గుండె పులకించిపోయిందండి. ఎందుకంటే ఏ మత కేంద్రానికి సంబంధించిన ఏ మత కార్యక్రమంలోనూ కనిపించిన ఒక అద్భుతమైన వేడుక ఇక్కడ చూసా. అదేంటంటే మొట్టమొదట మనకి పూజ చేసుకునేటప్పుడు ఎవరి గురించి చెప్తారండి? దేవుడి పూజ అన్నప్పుడు హిందువులకు మన ధర్మానికి సంబంధించింది అన్నప్పుడు మన దైవానికి సంబంధించి చెప్తాం. కానీ ఇక్కడ దేశభక్తి గీతం తోటి ప్రారంభించి ఆ తర్వాత దైవ పూజ స్టార్ట్ చేశాం. ఇది మీకు ఏ మతానికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ కనపడదు, ఒక్క మన దగ్గరే కనిపిస్తుంది. ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే దేశం కోసం తర్వాత ధర్మం కోసం మనం బ్రతుకుతాం. చాలా మంది కనిపించవచ్చు, ఏమంటే అందరూ మతం కోసం బతుకుతున్నప్పుడు మనం కూడా మతం తర్వాత దేశం అనుకోవచ్చు కదా అని చెప్పేసి. కానీ మనకి మన రాముడు ఒక మాట చెప్పారు రామాయణంలో, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పేసి. అంటే మొట్టమొదట జన్మభూమి అంటే కన్న తల్లితో సమానం. కాబట్టి ఆ జన్మభూమికి మనం రుణం తీర్చుకుంటూ ఉండాలి, రుణం కలిగి ఉండాలని చెప్పారు. అలాగే వేదం కూడా ఒకటే మాట చెప్తుంది, మాతా పృథివీ పుత్రోహం పృథివ్యాహ అని చెప్పేసి. ఈ భూమి నా తల్లి అయితే నేను ఆమె బిడ్డను అని చెప్పేసి చెప్తున్నారు. మరి ప్రపంచంలో ఏ మతమైనా సరే అసలు ప్రకృతిని కనీసం గౌరవించదగిన వస్తువుగా అన్నది చూస్తుందా? లేదు. మీలో చాలా మందికి ఒక కంఫర్టబుల్ లైఫ్ అలవాటు అయిపోయిందండి. అదేంటంటే అన్ని మతాలు సమానమే అనే ఒక అబద్ధంలో బ్రతకడం అలవాటు అయిపోయింది మీరు, ఇన్ ద సెన్స్ సమాజంలో, ప్రస్తుత సమాజంలో చాలా మందికి. కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటేనండి, అన్ని మతాలు ఎప్పుడూ సమానం కావు. అందులో నాలాంటి వాడికి ఉన్న బాగా ఉన్న స్పష్టత ఏంటంటే, నా తండ్రి ఎవరో నాకు తెలుసు, నేను నా తండ్రిని గౌరవిస్తా, పక్కింటి తండ్రిని కూడా గౌరవిస్తా. కానీ నా తండ్రి స్థానం మాత్రం ఎప్పుడు ఎవరికి ఉన్న నా తండ్రే నాకు టాప్, నా ధర్మమే నాకు తోడు, నా ధర్మాన్ని మాత్రమే గౌరవిస్తా, నా ధర్మాన్ని మాత్రమే నేను ఆచరిస్తాను. నా ధర్మాన్ని ఎవరైనా గౌరవిస్తే తిరిగి వారికి నేను అంతే గౌరవం ఇస్తా. కానీ నా ధర్మాన్ని ఎవరైనా ప్రశ్నించినా అవమానించినా వారికి ఎంత చేయాలో అంత చేస్తా. ఎదురు తిరగటం నా నైజం. నేను హిందువుని, మానవాభిమానాలు చంపుకోని హిందువుని. ప్రతి హిందువు కూడా అలా బ్రతకాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నవాడిని. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏమనుకున్నా సరే నేను నాకు అనిపించింది, నేను పాటించిందే చెప్తాను. పాటించిందే ఎందుకు చెప్తున్నాను అంటే అది నాకు రామచంద్రుడు నేర్పిందే. మీరు సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే మాతృపరధారేషు పర ద్రవ్యాన్ని లోష్ఠవిత్ ఆత్మావత్ సర్వభూతాన్ని యేష ధర్మ సనాతన అని చెప్తారు. అంటే పరస్త్రీని తల్లిగా గౌరవించటం, పక్కవాడి సొమ్ముని మట్టిగా పరిగణించటం, ప్రతి జీవులను మనలాంటి ఆత్మ ఉందని భావించటం. ఈ భావన రామచంద్రుడు చెప్పలేదు, మనకి చేసి చూపించాడు. అటువంటి జై శ్రీరామ్ నినాదం పలికి నేను ఆచరించేదో చెప్తాను. అందుకే చెప్తున్న ప్రతి హిందువు కూడా
మన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుని మన ధర్మాన్ని అంతే సగౌరవంగా పాటించాలని కోరుకుంటూ ఇట్లాంటి మాటలు చెప్తున్నాం తప్ప నా దగ్గర ఎటువంటి డొంక తిరుగుడు వేషాలు ఉండవు. కాకపోతే చాలా మందికి ఏంటంటే ఈ మధ్య ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఏంటండి హిందూ ధర్మం గురించి అంటే అన్ని మతాలు సమానమే కదండి, అందరి దేవుళ్ళు ఒకటే కదండి అని చెప్పేసి చెప్తారు. ఎస్, మనం మాత్రమే అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్తాం, ఎందుకంటే మనకు ఆ లైఫ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి. కానీ మిగిలిన మతాలన్నీ ఏం చెప్తున్నా తెలుసండి, అన్ని మతాల వాళ్ళకి దేవుడు ఒక్కడే, వాడు మావాడే అని చెప్తున్నారు. ఎంత తేడా ఉందో చూడండి. ఈ రోజున మొదలు పెట్టంగానే మనం దేశభక్తితో మొదలు పెట్టాము అంటే కారణం ఏంటి? ఈ రోజు భగవంతుడే మనల్ని సృష్టించాడు, మిగతా మతాల వాళ్ళని కూడా భగవంతుడే సృష్టించాడు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే సృష్టిని కాదండి, సృష్టికర్తని ఆరాధించండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. మామూలు ఏంటంటే వేరే వేదికలు అయితే కనుక నేను ఆ మతాల పేర్లు కూడా చెప్పి మాట్లాడతాను. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆధ్యాత్మిక భావజాలంతో ఉన్నారు కాబట్టి మీ ఆధ్యాత్మిక మానసిక చింతనని పాడు చేయడం ఇష్టం లేక మతాల పేర్లు చెప్పట్లేదు, లేదంటే మతాల పేర్లే కాదు మత గ్రంథాల నుంచి టాపిక్స్ కూడా కలిపి చెప్పేవాడిని. ఓకే, సో మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే సృష్టిని కాదు సృష్టికర్తని ఆరాధించండి అని చెప్పేసి అంటారు. కానీ అన్ని మతాలు ఒప్పుకునే ఒక్క విశేషం ఏంటంటే భగవంతుడు అనేవాడు నిరాకారుడు అని చెప్పేసి చెప్తారు. మరి నిరాకారుడైన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం అంటే ఇన్ని ఇచ్చిన భగవంతుడిని ఇవన్నీ మనం వాడుకుంటూ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పేటప్పుడు మాత్రం గాల్లోకి చూసుకుంటూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి ఒకసారి ఇచ్చేస్తే సరిపోతుందా? చాలు. మన సనాతన ధర్మం మాత్రమే ఒక అడుగు ముందుకేసి చెప్తుంది. నిరాకారత్వం అంటే భగవంతుడికి ఆకారం లేదని కాదండి, భగవంతుడు కాని ఆకారం ఈ సృష్టిలో ఎక్కడా లేదు, ప్రతిదీ భగవంతుడే. అందుకే భగవద్గీతలో కూడా చూడండి, మీకు ఒక అధ్యాయం ఉంటుంది, విశ్వరూప సందర్శన యోగము. అంటే విశ్వరూప సందర్శన యోగం అనగానే అర్జునుడికి 10 తలకాయలు లేకపోతే 20 చేతులతో కృష్ణుడు దర్శనం ఇచ్చాడని కాదు, ఈ విశ్వమంతా నిండి ఉన్నది ఆయన రూపమే అని చెప్పేసి అర్జునుడికి అర్థమైన క్షణం అది. అంత గొప్ప సనాతన ధర్మం తత్వాన్ని మనం విడిచిపెట్టేసి వాళ్ళు ఎవరో చెప్తా ఉంటే వచ్చేసి సృష్టిని కాదు సృష్టికర్తని ఆరాధించండి అంటే అవునా నిజమా, మనం తప్పు చేస్తున్నామా అని మనమే డిఫెన్స్ లోకి వెళ్ళి మనమే మన ధర్మాన్ని తక్కువ చేసుకునేంత దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఆ స్థితి నుంచి హిందువులందరూ బయటకు రావాలి. ఎవరన్నా అడిగితే చెప్పు తెగేలాగా ఒకటే సమాధానం చెప్పాలి. అని ఎంతగా మేము సృష్టిని కాదా సృష్టికర్తని సృష్టిని కలిపి ఆరాధిస్తున్నాము. ఈ సృష్టి అంతటిలో కూడా ఆ సృష్టికర్తని ఆ ఏకైక సృష్టికర్తని మేము చూస్తూనే ఉన్నాము అని మనం గర్వంగా చెప్పే రోజు రావాలని ప్రతి హిందువుకి కూడా మా కంఠ శోషం వచ్చిన మా ఆత్మకోశాన్ని వినిపిస్తూనే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, హిందువులకు మూఢనమ్మకమా? మిగతా వాళ్ళందరూ ఉద్ధరించేస్తున్నారా? భగవంతుడు అంటే ఇది అని ఒక అర్థం కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యపు మతాలు ఈ రోజు మన దగ్గరకు వచ్చి సనాతన ధర్మాన్ని గుర్తొచ్చి ఇదంతా చూసారా పిల్లని ఎక్కడిచ్చిందని ఆ టైప్ లో మన దగ్గరకు వచ్చి మీ మతంలో మూఢత్వమా అని చెప్పేసి అంటారు. మన వాళ్ళు కూడా మరీ విచిత్రం, ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి బాబు నీ దేశం గొప్పది నీ మతం గొప్పది అంటే అవునండి అని కామెంట్ వేసుకుంటారు. దానిలో ఏ గొప్పతనం లేకపోయినా సరే. కానీ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇంకా చెప్పాలంటే మన నమ్మకాల ప్రకారం అయితే కోట్ల సంవత్సరాల నుంచి ఈ వైభవంగా వెలువడుతున్న సనాతన ధర్మం గురించి ఎవడన్నా వచ్చి చెప్తే నీ ధర్మం గొప్పదని చెప్పేసి అంటే పాశ్చాత్యులు పక్క దేశాల వాళ్ళు అందరూ వచ్చి చెప్తున్నారు. అని మనం ఏం చెప్తామంటే అంటే లేదండి మా ధర్మంలో కులక జన్మ ఉందండి, అంటే లేదండి మా పూర్వీకులు అట్లా చేశారండి ఇట్లా చేశారండి అని చెప్పేసి మనకు మనమే ఆత్మన్యూనతా భావంతో మనకి మనమే సంకుచిత భావజాలంతో మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. మనమే తక్కువ చేసుకుంటుంటే మరి మిగతా వాళ్ళు ఖాళీగా ఉంటారా? ఉంటారు కదా. ఒక గాడిద ఎవడో ఉంటాడు ఇక్కడ పాత బస్తీలో వాడు అంటాడు మనం జై శ్రీరామ్ అని చెప్పి రాముడిని అంత గొప్పగా పోల్చుకుంటే ఈ రాముడిని వాళ్ళ తల్లి ఎక్కడెక్కడ తిరిగి కనిందో అని చెప్పేసి అంటాడు. అప్పుడు మన రియాక్షన్ ఏంటి తెలుసండి, వాడి పాపను ఆడిపోతాడులేండి అంట. ఇంకొక పంది టీవీకి ఎక్కేసి రాముడు ఒక దగులుబాజీ అని చెప్పేసి అన్నాడు. మనం అప్పుడు కూడా అదే అనుకున్నాం, వాడి పాపాన్ని ఆడిపోతాడు అని చెప్పేసి. నిన్న మొన్న ఇంకో సన్నాసవుడు వచ్చి రాముడు పుట్టింది దశరథుడికి కాదు రాముడు పుట్టింది ఋష్యశృంగుడికి అని చెప్పేసి ఒక కోత కూసాడు. వాడి విషయంలో కూడా ఒకటే ఆలోచన, ఆడి పాపాన్ని ఆడిపోతాడు. ఇంకొకడు ఉంటాడు సుప్రీంకోర్టులో పెద్దలాగా వాడు వచ్చి ఏకంగా శ్రీకృష్ణుడి విషయంలో శ్రీకృష్ణుడి మీద యూటీసింగ్ కేసు పెట్టాలంటాడు. ఓకే, శ్రీకృష్ణుడి మీద యూటీసింగ్ కేసు పెడతారు గాడిద నువ్వు. కానీ మరి ఇదే ఒకడున్నాడు 50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత 6 ఏళ్ల పసిపిల్లని పెళ్లి చేసుకుని అనుభవించాడు. మరి ఆడి మీద పోక్సో కేసు పెట్టే తమ్ము నీకుందా? అలా మాట్లాడే సత్తా ఎవడుందా? కనీసం ఎవరికి లేదు. లోకంగా ఉన్న కాపులు పెరుస్తానని
ఏమి చేయకుండా ఉంటున్నారు కదా అని ప్రతి వాడు హిందువులను విమర్శించేవాడే, హిందూ దేవి దేవతలను అవమానించేవాడు. ఇంత జరుగుతున్నా మనం మాత్రం వాడి పాపాన్ని ఆడైపోతాడని చెప్పి కూర్చుంటాం. భగవద్గీతలో మరి స్వామి ఇదే చెప్పారండి. ఎందుకంటే నన్ను ఈరోజు పిలిచినప్పుడే ధర్మాచరణ వైశిష్ట్యం గురించి చెప్పమని చెప్పారు. ధర్మాచరణ వైశిష్ట్యం గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ధర్మం అంటే ఏంటో తెలియాలిగా మనకి. ఎందుకంటే ఈ మధ్య అందరికీ ఒక మాట అలవాటు అయిపోయింది. మీరు ఏం చేస్తుంటారంటే ధర్మరక్షణ కోసం కట్టుబడ్డా అని చెప్పేసి అంటారు. సంతోషం, మాకు కూడా గుండె చాలా పులకిస్తూ ఉంటుంది ధర్మరక్షణ కోసం ఇంతమంది ముందుకు వస్తూ ఉంటే. కానీ ధర్మరక్షణ గురించి చెప్పేటప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడతారు ధర్మో రక్షతి రక్షిత. ఎస్, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. కానీ రక్షించటము కంటే ముందు మనం చేయాల్సింది రక్షించడం కంటే ముందు కాదు. అసలు రక్షించడం అంటే ఏంటో తెలియాలి అంటే వేదం చెప్పిన ఇంకో మాటను కూడా తీసుకోవాలండి మనం. సత్యం వద ధర్మం చర. ఇది కూడా పర్టికులర్ గా గమనించాలి మనం. ఎందుకంటే వేదం ఎప్పుడు కూడా అది చేయి ఇది చేయి అని చెప్పలా, ఏం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో చెప్పింది. కానీ కొంతమంది ఈ ఎర్ర మేధావులను ఉంటారు సమాజంలో. ఆ ఎర్ర మేధావులు చెప్పే తప్పుడు వ్యాఖ్యానాల వల్ల ఈ సత్యం వద అంటే సత్యాన్ని చంపేయమని, ధర్మాచార అంటే ధర్మాన్ని తీసుకెళ్ళి జైలు పడేయమని అన్నట్టు అయిపోయింది. కాదండి, సత్యం వద అంటే సత్యం వదిష్యామి, సత్యాన్ని మాట్లాడుతూ ఉండాలి మనం. సత్యవ్రతాన్ని పాటించాలి. ధర్మం చర అంటే ధర్మంగా చరించాలి, ధర్మంగా నడుచుకోవాలి మనం. అంటే ధర్మ రక్షణ అంటే ఫస్ట్ ధర్మ ఆచరణ. ఆచరిస్తున్నప్పుడు మాత్రమే దాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ధర్మం గురించి ఒక చిన్న పరిచయం చెప్తారు మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. ధారణ ధర్మ విద్యాహు ధర్మో ధారయతే ప్రజా అని చెప్పేసి. అంటే దేన్ని ధరించడం వల్ల ప్రజలకి రక్షణ కలుగుతుందో దాన్ని ధర్మం అని చెప్పేసి అంటారు. నిజంగా ఈరోజు ప్రతి వాళ్ళు మీ సనాతన ధర్మం గొప్పది కదా అంటే చాలా మంది ఎస్ గొప్పదండి అని చెప్పేసి అంటారు. గొప్పదని చెప్పేసి అంటే డైమండ్ నెక్లెస్ దాచినట్టు బీరువాలో దాచుకోమని కాదండి. ధర్మం అనేది ఒక ఆయుధం, 2 అంచులు కలిగిన ఆయుధం. అది కత్తి లాంటిది. అటువంటి కత్తి ఒక 5 అడుగుల పొడుగున్న కత్తి మన చేతిలో ఉంటే ఎవడైనా భయపడతాడు. కానీ ఆ కత్తి బీరువాలో దాసి ఎవడన్నా దొంగోడు వచ్చినప్పుడు నీకు వచ్చింది తెలుసా, నా దగ్గర బీరువాలో కత్తి ఉందన్నా అనుకోండి, దాచుకో మర్చిపెట్టి అంటాడు. అంటే ఆ కత్తిని ఎప్పుడైతే మనం చేతితో పట్టుకోగలుగుతామో, ఎప్పుడైతే ఆ కత్తిని తిప్పటం నేర్చుకుంటామో, దాన్ని ఇలాంటి దౌర్భాగ్యాలు వచ్చినప్పుడు తల తెగ నరకటానికి వాడతామో అప్పుడే ఆ కత్తికి ఒక విలువ, ఆ కత్తిని పట్టుకున్నోడికి విలువ. అలాగే ధర్మమైనా అంతే. మా దగ్గర ధర్మం ఉంది, అది గొప్పదని మనం చెప్పదలుచుకుంటే ఏమి రాదండి. ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి. మనం ఆచరిస్తున్న ధర్మం యొక్క వైభవాన్ని, గొప్పతనాన్ని ఇంకో 10 మందికి చెప్పాలి. అలా చెప్పాలనుకుంటున్నాం కాబట్టి దేశంలో ఎవరెవరు ఎక్కడికి పిలిచినా అక్కడ దాకా వెళుతున్నాము, చెప్తున్నాము, వస్తున్నాము. దీని వల్ల మాకు పైసా ప్రయోజనం లేదు. మేము కూడా మిగతా వాళ్ళందరిలాగా వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం అని చెప్పేసి సమయాన్ని కేటాయించుకుని బతకొచ్చు. కానీ అలా బ్రతకటం వల్ల నాకే ప్రయోజనం కనపడలేదు. ఎందుకంటే అందరూ నాది నేను అనే భావంలో ఉంటే 700 శ్లోకాల భగవద్గీత ఎందుకు పనికిరాదు. నిజంగా చెప్తున్నాండి. భగవద్గీత ఆశాంతం స్వామి చెప్పింది ఒకే ఉద్దేశంతో. అర్జునుడి పేరుతోటి మనుషుల్లో పేరుకున్న 2 దౌర్బల్యాలని మనుషుల నుంచి తరిమి కొట్టాలనుకున్నారు. అవే అహం మమ. మీరు ఎవరైనా లెక్కేసి చూసుకోండి. అహంకారము అంటే నేను అనే భావన, మమకారం అంటే నాది అనే భావన. ఈ 2 భావనలు కాకుండా మరొక కారణం మీకు కనపడదు. ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకి వెతికితే మూలం అదే అవుతుంది. అటువంటి దౌర్బల్యాన్ని విడిచిపెట్టాలని స్వామి మనకి ఘోషిస్తూ చెప్తే మనం ఈ రోజు దాకా ఏమనుకుంటాం అంటే భగవద్గీత చదివితే ఉద్యోగం వస్తుందా, భగవద్గీత 700 శ్లోకాలు పారాయణం చేస్తే మాకు ప్రమోషన్ వస్తుందా, ఇక్కడే అయిపోయాం. లేకపోతే భగవద్గీత ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టి ఆ చనిపోయిన వాళ్ళు స్వర్గానికి పోతారా అని ఆలోచిస్తుంది. అరే బతుకున్నప్పుడు చేయాల్సిన పనులు చేయకుండా సచ్చిన తర్వాత అక్కడికి పోతావా ఇక్కడికి పోతావా అంటే వెళ్ళి చేసేదే ఉంది. ఇక్కడ ఏమి చేయడం, అక్కడికి వెళ్ళి మాత్రం పీకట్లు పెడతారా, ఏమి ఉండదు. కాబట్టి హిందువులందరికీ మళ్ళీ 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 చెప్తున్నాను, మన ధర్మం గొప్పతనం తెలుసుకోండి. తెలుసుకున్న ప్రతి వాళ్ళు దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. ఆచరించే ప్రయత్నంలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ధర్మానికి 10 లక్షణాలు చెప్తుందండి ఉపనిషత్తు. ధృతి క్షమ ధమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం తీర్ విద్యా సత్యం అక్రోధో దశకం ధర్మ లక్షణం అని చెప్తున్నారు. ఈ 10 లక్షణాలు కలిగిన ధర్మ లక్షణాల్లో మొట్టమొదటి ఏం చెప్పారు తెలుసా? ధృతి అంటే ధైర్యము. కానీ ఈ రోజు హిందువులందరిలో కూడా ధైర్యం పోతా ఉందండి. తప్పు చేసినప్పుడు వీధుల్లోకి వచ్చి మన గురించి చెడుగా మాట్లాడినాడు తవడ పగలగొడతాం కాదు కదా, కనీసం నువ్వు ఎందుకయ్యా ఇట్లా మాట్లాడావని మర్యాదగా వాడిని ప్రశ్నించే ధైర్యం కూడా చచ్చిపోయింది ప్రతి ఒక్కళ్ళలో. హిందువులందరికీ చెప్తున్నా, దయచేసి మన ధర్మం గురించి ఎవడన్నా కారు కూతలు పూస్తే, మన దైవాల గురించి ఎవడన్నా తప్పుడు కూతలు పూస్తే వాడిని ప్రశ్నించండి. ప్రశ్నించడం వల్ల పోయేది ఏమీ లేదండి, ఎవరి బానిస జీవితం తప్ప. ఎందుకంటే బానిసత్వం పోగొట్టుకోవటమే మనకి గొప్ప లక్షణం అని చెప్పేసి
మన పురాణాలు కూడా చెప్తా ఉన్నాయి. మీలో చాలా మందికి పౌరాణిక కథలు కూడా గుర్తుండే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. గరుత్మంతుడి స్టోరీ ఎంతమందికి తెలుసు? దయచేసి ఒక్కసారి చేతులు ఎత్తండి అమ్మా. సిగ్గుపడదు, తెలుసని చెప్పడానికి చేయడానికి ఇక్కడ అందరూ ఉంది హిందువులే, ఎవరు మీ మీద కేసులు పెట్టరు, దాడులు చేయరు. ఎంతమందికి గరుత్మంతుడి కథ తెలుసు? ఓకే, తెలిసిన వాళ్ళు కొంతమంది మొహాట్ పడేస్తలేదు, మరి కారణం ఏంటో తెలియదు కానీ ఓకే. నిజానికి గరుత్మంతుడికి తన తల్లితో పాటు పినతల్లి కూడా ఉంది. తన తల్లి వినత, పినతల్లి కద్రువ. కొన్నాళ్ళ తర్వాత కద్రువకి వినతకి జరిగిన ఒక సంఘటన కారణంగా కద్రువ వినతని బానిసగా చేసుకుంది. అయితే ఆ బానిసత్వం నుంచి తన తల్లిని విడిపించాలంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి గరుత్మంతుడు అడిగితే ఆ కద్రువ ఒక కండిషన్ పెట్టింది. స్వర్గలోకం దేవలోకంలో ఇంద్రుడి దగ్గర అమృత కలశం ఉంది, ఆ కలశాన్ని నాకు తెచ్చిస్తే నీ తల్లిని బానిసత్వం నుంచి విడిచిపెడతానంటే గరుత్మంతుడు ఎన్నో ప్రయాసాలకు వచ్చి దేవలోకానికి వెళ్లి దేవతలందరినీ జయించి ఆ తర్వాత ఇంద్రుడిని ఒప్పించి ఆ కలశం తీసుకొచ్చి తన పినతల్లి చేతిలో పెట్టి తన తల్లిని దాస్య విముక్తి చేశాడు. ఈ కథ చూసి చాలా మంది ఏమనుకుంటారంటే నాస్తిక మేధావులు, లేకపోతే అతిగా సైన్స్ కే పుట్టాం, సైన్స్ నే తింటున్నాం, సైన్స్ నే వెళ్తున్నాం అని చెప్పే మేధావులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఎక్కడైనా పక్షులు జంతువులు మాట్లాడతాయా, అసలు పక్షి ఉంటే మాత్రం దేవలోకానికి వెళ్ళి దేవతలు లెగించేంత బలం ఉంటుందా అని చెప్పి అంటారు. ఒక పనికి మాలిన మీకు ఆ లాజిక్లన్నీ పక్కన పెట్టండి. అక్కడ దాకా వెళ్ళిన గరుత్మంతుడు అమృత కలశం తీసుకుని వచ్చి తన తల్లి తాగేసి కద్రువ పిల్లల్ని చంపేలా అంత కష్టపడి తెచ్చిన వాడు ఇచ్చిన మాట ప్రకారం తన పినతల్లికి ఆ అమృత భాండాన్ని ఇచ్చాడు. నిజంగా ఈ రోజున అది ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణంగా చెప్పుకోవాల్సిన కథ మనకి. ఎందుకో తెలుసా? ఆ రోజు గరుత్మంతుడు చెప్పింది ఒకటేనండి, నాకు అమృతమైనా సరే అమరత్వమైనా సరే బానిసత్వంలో బతకటం కంటే ఎక్కువ కాదు, తీసుకోబడి నేను బానిసగా ఉండకపోతే చాలనుకున్నాడు. కానీ ఈ రోజు మనం మన ఉద్యోగాలు, మన జీతాలు, మన జీవితాల కోసం అని చెప్పేసి మన దేవుణ్ణి అమ్మ రక్కలు తిట్టినా మనం పట్టించుకోం. కానీ మనకి తెల్లారేదన్న అవసరం అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి బాబాయ్ అని చెప్పేసి ఇంత అప్లికేషన్ పెడతారు. కర్మగాలి ఏదన్నా ఒక కోరిక తీరకపోతే ఈ దేవుడు నా కోరిక తీర్చలేదండి అని చెప్పేసి ఇడిచిపెట్టి మతం కూడా మారిపోతున్నారు. సిగ్గు ఎక్కువ లేని బతుకులు మనిచ్చి ఇదా? ఇలాంటి బతకటం కోసం అయితే భారతదేశంలోనే పుట్టాలండి, ప్రపంచంలో ఏ దేశంలోనే పుట్టొచ్చు. ఒక భారతీయుడిగా భారతదేశంలో పుట్టిన హిందువుగా నేను ఎందుకు గర్విస్తానో తెలుసా? భారతదేశంలో ఎప్పుడూ ప్రపంచానికి పూజ కదే. ఎందుకంటే ఈ మాట చెప్పినప్పుడు కూడా ఒక నిమిషం నాకు మాట ఆగిందంటే, ఇది తలుచుకున్న ప్రతిసారి ఇప్పుడు 1000 సార్లు చెప్పుకుంటా, 1001 చెప్పినా సరే నా గుండె అంతే పులకిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా రోగాల చుట్టూ తిరుగుతుంటే భారతదేశం మాత్రం ప్రపంచం అంతా బాగుండాలని ఇక్కడ యాగాలు చేసింది, త్యాగాలు చేసింది. అంత గొప్ప భూమి నా భారతదేశం. అటువంటి భారతదేశంలో పుట్టినందుకు నేను ఎప్పుడూ గర్వపడతానే ఉంటాను. ఎందుకంటే ఎంత పెద్ద ఇల్లుగా కట్టుకోండి, అంత పంపు పెట్టుకున్నా సరే చిన్న పూజ గదిలో పెట్టుకుంటారు. ఆ ఇంటి మొత్తం యొక్క క్షేమాన్ని ఆ పూజ గదిలో కూర్చొని కాంక్షిస్తారు. అలాగే ఎంతటి విశాల విశ్వం ఉంది, ఆ విశ్వం యొక్క శ్రేయస్సు మొత్తాన్ని ఎక్కడ కూర్చుని యజ్ఞాలు యాగాలు చేసి కోరుకున్నారో తెలుసా? ఈ భారత భూమి పైన. అందుకే ఈ భూమి దేవభూమి, వేదభూమి, పవిత్ర భూమి, పుణ్యభూమి, ఇది ప్రపంచానికి పూజ గది. అంత గర్వంగా నేను చెప్పుకోవడానికి కూడా కారణం ఇదే. నిజానికి ఇట్లాంటి వేదికలు ఎక్కినప్పుడు నాకు కూడా చాలా సార్లు అనిపిస్తుంటుంది. మనం కూడా సరదాగా చిన్నపిల్లలు ఇస్తూ అందరినీ నవ్విస్తూ కాసేపు కబుర్లు చెప్తాము, వాళ్ళు కూడా మంచి ఎంజాయ్ చేస్తారని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం? పొద్దున్న లేచిన మొదలు ఎటు చూసిన హిందువులకి సమస్యలు మాత్రమే ఉన్నాయి. ఎలాంటి సమస్యలు తెలుసా? నేను అందరూ మన వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే అని కూర్చుంటే ఒక పక్క నుంచి ఒకరు సిలివేసుకుని వస్తాడు. నా దేవుడు తోపు తెలుసా అంటాడు. నా దేవుడి కాలు కోటి మీద ఉన్న దుమ్ము కూడా పనికిరాని తీసుకొచ్చి నా దేవుడు తోపు అని చెప్తుంటే నేను మా వాళ్ళు అందరూ ఏమంటున్నారు తెలుసా? అవునండి అని చెప్పేసి కూర్చుంటున్నారు. కూర్చోటం కాదు, ఎవరైనా కర్మగాలి ఆ మతంలోకి పోతే ఆడికంటే ముందు ఈడు అంటాడు, వాళ్ళు మన ప్రసాదం తినరండి, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారండి అని మొదలెడతారు. ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు దెయ్యాన్ని నమ్ముకున్నావా? సిగ్గు లేదా నువ్వు మాట్లాడే వాళ్ళ మాటలకి అని ప్రతి హిందువుని అడగాలనుకుంటుంది. కానీ అడిగితే మళ్ళీ వాళ్ళ మనోభావాలు అట్లా కలిసిపోతాయి. మన వాళ్ళ మనోభావాలను గౌరవించడం కోసం అని చెప్పేసి అబద్ధాలు చెప్పుకోవడం మా బతుకు కూడా అయిపోతుంది. చివరికి నిజాలను దాయటం ఇంకో బతుకు అయిపోతుంది. ఇంకోటి మనం ఏం చేస్తామంటే, మా వాళ్ళకి ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారంటే అని కాళ్ళు ఎగరేసుకుని చెప్పుకుంటూ పెద్ద స్టేటస్ అయిపోయింది. కానీ తెల్లారి వాడు వచ్చి లవ్ జిహాద్ పేరుతోటి హిందూ ఆడపిల్లల్ని ప్రేమించి బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకుని మతం మారుస్తున్నాడు, లేదా మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు. కానీ మనం మాత్రం హిందూ ముస్లిం భాయి భాయి అంటారు. మరి మా ఇంటికి అయితే, మా అమ్మ దగ్గరికి అయితే ఆ నాన్న రాలేదు,
ఆడమ్మ దగ్గరికి మా నాన్న పోలేదు, మరి నేను నాకు ఆడెట్లా బాగా అవుతాడు చెప్పండి. చూసారా, నిజాన్ని స్పందించాలంటే కూడా ఎంత ధైర్యం చచ్చిపోయిందో. ఇక్కడ మొత్తం మనం అందరూ హిందువులే ఉన్నాం, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నా పీకేది ఏమి లేదనుకోండి, అది వేరే విషయం. దానికి తెగించేసి మేము కూర్చున్నాం. అందరూ మనమే ఉన్న చోట కూడా మనం మన వాళ్ళకి సంబంధించిన వాస్తవాలు చెప్తుంటే చప్పట్లు కొట్టడానికి చేతులు రావట్లేదంటే అలాంటి బాధాకరమైన సిచ్యువేషన్ మీరు ఆలోచించండి. వీళ్ళిద్దరితో అయిపోయింది అనుకుంటున్నారే ఉండండి. ఇంకోటి ఉంటుంది, మన సనాతన ధర్మం నుంచే రాలిపోయిన ఆకులు కొన్ని ఉన్నాయి బౌద్ధం చేయడం అని చెప్పేసి. ఎంటికలు బీకొట్టడానికి కూడా పనికిరాని తుప్పు పట్టిపోయిన బ్లేడ్ కంటే కూడా సండాలమైంది. కానీ వాళ్ళు ఈ రోజు వచ్చేసి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడు, అదొకప్పుడు మా బౌద్ధాలయమే అంటాడు. ఇంకోటి ఏదన్నా గుడి గురించి మనం చెప్తే విజయవాడ దుర్గమ్మ తల్లి గురించి మాట్లాడితే అది మా బౌద్ధాలయమే అంటాడు. ఎక్కడో కామాఖ్యలో అమ్మవారి గురించి చెప్తుంటే అది మా బౌద్ధాలయమే అని చెప్పేసి అంటాడు. ఈ ప్రభుత్వాలకు అర్థం కాదు ఏంటంటే వాడిది అంటూ ఈ దేశంలో ఏది లేదండి. ఈ దేశంలో ఏదున్నా అది హిందువులదే. ఈ హిందువులదే ప్రతి వాడు లాక్కునేది నాది అని శబ్దం చదువుకుంటున్నారు. అంతకు మించి ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఆ బౌద్ధాన్ని క్రైస్తవ మతం పాటించేవాడు, ముస్లిం ధర్మాన్ని పాటిస్తున్నావు చెప్తున్నవాడు, చివరికి నాస్తికత్వాన్ని పాటిస్తున్నవాడు కూడా ఇది మాది అంటూ మన దగ్గరికి అడ్డం పెట్టుకుని వచ్చి హిందువుల పైన దాడి చేస్తున్నారు. అంటే మన వేలితో మన కళ్ళనే పొడిపించడం కోసం ఈ బౌద్ధాన్ని జైనాన్ని వాడుకుంటున్నారు. కానీ సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే బౌద్ధము జైనం కూడా నాస్తిక దర్శనాలే తప్ప ఆస్తికత్వానికి ఎటువంటి చోటు లేదు వాటిల్లో. అలాంటి మతాలను పాటిస్తున్న వాళ్ళే కాకుండా ఈ రోజు కొత్తగా ఒక శక్తి బయలుదేరింది, నాస్తికులు. ఈ నాస్తికత్వం విషయంలో కూడా ప్రతి వాళ్ళకి కొంత అవగాహన కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మతం ఏది అంటే ఎవరైనా ఏం చెప్తారండి? ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మతం ఏది? క్రిస్టియన్స్. రెండో అత్యధిక జనాభా కలిగిన మతం ఏది? ముస్లిమ్స్. కానీ మూడోది అడుగుతాను, దానికన్నా సమాధానం చెప్పండి. మూడో అత్యధిక జనాభా కలిగిన మతం ఏది ప్రపంచవ్యాప్తంగా? చాలా మంది ఇక్కడే పొరపడుతున్నారండి. హిందువులు కాదు, హిందువులు 4వ స్థానంలో ఉన్నారు. మూడో అతిపెద్ద జనాభా కలిగి ఉన్నది ఎవరంటే నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నేను ఏ మతాన్ని పాటించట్లేదు అని చెప్పుకుంటున్న బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. అంటే నేను పుట్టాను కానీ ఏ తండ్రిని పుట్టారో తెలియదని చెప్పుకునే బ్యాచ్ వాళ్ళందరూ కూడా. అలాంటి బ్యాచ్ ఇప్పుడు మూడో అత్యధిక పెద్ద జనాభా వాళ్ళు అంత జనాభాగా మారారంటే ఎలా మారారండి? క్రైస్తవ్యానికి ఇస్లాంకి ఏమాత్రం తీసిపోకుండా వీళ్ళు కూడా మత మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. నాస్తికత్వాన్ని ఒక మతంగా గుర్తిస్తే ఈ రోజు మూడో అతిపెద్ద మతం నాస్తికత్వం. ఆ మూడో అతిపెద్ద మతం రెండో స్థానానికి 2 నుంచి 1వ స్థానానికి ఎగబాకటం కోసం విష ప్రయత్నాలన్నీ చేస్తా ఉంది. ఆ విష ప్రయత్నాలకు వేదికగా భారతదేశాన్ని మార్చుకుంది. కారణం ఏంటంటే ఎటువంటి దేశానికైనా ఎటువంటి వ్యాపారానికైనా భారతదేశం అతి పెద్ద మార్కెట్. 140 కోట్ల జనాభా. మనల్ని మార్చారంటే 30 వంతు ప్రపంచాన్ని మార్చినట్లే. కాబట్టి భారతదేశాన్ని నాశనం చేయడానికి నాస్తికవాదం బయలుదేరింది. అందుకే ఇలాంటి వాళ్ళందరూ కలిసి భారతదేశంలో విష బీజాలు నాటుతా ఉన్నారు. అందుకే ఈ రోజున వెచ్చలవిడితనం కావచ్చు, లేకపోతే వెచ్చలవిడి శృంగారం గురించి కావచ్చు, ఓపెన్ గా చర్చలు పెడుతూ మన సంస్కృతిని సంప్రదాయాన్ని నాశనం చేయాలని చూస్తా ఉన్నారు. మరి వీటన్నిటి నుంచి కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా వద్దా? గట్టిగా చెప్పండి. ఇది చైతన్యం అండి. ఈ చైతన్యం కోసమే మేము ఎంత గుర్తించుకునేది. లేకపోతే ఇదే మాటలు యూట్యూబ్ లో కూర్చొని అలా చెప్పేసేసి పావుగంట తర్వాత యూట్యూబ్ లో యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది కాదు. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఈ వాస్తవాల్ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడితే ఇక్కడున్న దాదాపు 500 మందిలో కనీసం ఒక 50 మంది అన్నా సరే రేపు బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చి నీకు తెలుసా మీ ధర్మం కంటే మా దేవుడు గొప్పడు అంటే మూసుకోవడం ఎంతగా సనాతన ధర్మాన్ని మించింది ప్రపంచంలోనే ఏది లేదు. ఆ ఆశతోనే ఇక్కడ దాకా వస్తున్నాం. ఇలాంటి పనులన్నీ చేస్తున్నామండి. భగవద్గీతలో స్వామి ఒక మాట చెప్తారు, అతక్షేత్వమిదం ధర్మం సంగ్రామం న కరిష్యతి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్యసి అని చెప్పేసి. దాని అర్థం ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. స్వామి అది నాకు పర్సనల్ గా చెప్పినట్టు అనుకుంటా. నిజంగా అర్జునుడికి చెప్పటమే ఉద్దేశం అయితే స్వామి
అర్జునుడిని ఎప్పుడొకప్పుడు కూర్చోబెట్టి మా పని పట్టలు ఏదో కూర్చోకాసే కబుర్లు చెప్తాను భగవద్గీత చెప్పేసేవాడు. అలా చెప్పలేదండి. సంగ్రామంలోకి వెళ్ళిన తర్వాతే చెప్పారు. ఆ సంగ్రామంలోనే ఎందుకు చెప్పారు తెలుసా? అర్జునుడిని మోటివేట్ చేయడం మాత్రమే లక్ష్యం కాదు. అప్పటి నుంచి 37 సంవత్సరాల తర్వాత కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలో అర్జున నువ్వు ఇప్పుడు ఒక్కడే నాకు, కలియుగంలో ప్రతివాడు నీలాగే ఉంటాడు, అహంకార మమకారానికి బలైపోతూ. అలాంటి ప్రతి వారికి ఉపయోగపడాలని భగవద్గీతను చెప్పారు కాబట్టి అది నా కోసం చెప్పారు అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైతే నీ స్వధర్మాన్ని కీర్తిని పక్కన పెట్టి నీ ధర్మం కోసం నువ్వు యుద్ధం చేయడం మానేస్తావో అప్పుడు పంచమహా పాతకాలు నీకు చుట్టుకుంటాను స్వామి చెప్పారు. అలాంటి పాపల్లో పడటానికి నేను సిద్ధంగా లేను. అందుకే నా ధర్మం కోసం నేను యుద్ధానికి సిద్ధమయ్యా. ఇది నాకు శ్రీకృష్ణ ఆజ్ఞ. శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఇచ్చిన ఆజ్ఞ. నేను నెరవేరుస్తున్నాను. నేను ఎప్పుడు జరుగుతామో నాకు తెలియదు. నేనే కాదు, ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఎంతకాలం బ్రతుకుతాడో ఎవ్వరికీ తెలియదు. పుట్టిన ప్రతి వాడు పోతాడు. పుట్టిన ప్రతి వాడు కాదు, కనిపించే ప్రతిదీ ఒకనాడు కనిపించకుండా పోతుంది. ఏ దృశ్యం తన నశ్యం. అలా నాశనం అయిపోయే నేను ఇలాంటి వాటి కోసం భయపడుతూ కూర్చోను. నేను పుట్టినరోజునే నాకు చాలు కూడా ఫిక్స్ అయిపోయింది. కానీ గుర్తు పెట్టుకోండి, పొయ్యేలోపు ఖచ్చితంగా ఆఖరి నిమిషంలో నేను తలుచుకోవడానికి నాకంటూ కొన్ని మంచి పనులు నేను గుర్తు చేసుకోవడానికి నేను చేసుకుంటున్నా. అది నా ధర్మం కోసం చేస్తున్నా, నా స్వార్థం కోసం కాకుండా. కాబట్టి నేను దానికి గర్వపడుతూనే ఉన్నా. అలాంటి గర్వం ప్రతి భారతీయుడికి ఉండాలి, ప్రతి హిందువుకి ఉండాలని నా తాపత్రయం ఉంది. మీరు మిగతా మతాలు అన్నింటిలో చూడండి, ఒకటే మాట చెప్తారు, నిత్య స్వర్గము నిత్య జీవితం అని చెప్పేసి చెప్తా ఉంటారు. మన దగ్గర గుర్తుపెట్టుకుంటే సనాతన ధర్మంలో నిత్య జీవితం అంటే ఎల్లకాలం బ్రతకాలని కోరుకునే వాళ్ళు ఎవరో తెలుసండి? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, బలిచక్రవర్తి ఇట్లాంటి రాక్షస సంతతి వాళ్ళే కోరుకున్నారు తప్ప ఋషులు ఎవరు కూడా నిత్య జీవం కోరుకోరా. ఋషులందరూ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎప్పుడు సంకల్పించుకుంటే అప్పుడు చనిపోవడానికి, శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడి కూర్చున్నారు. చాలా మందికి అమరత్వం అని చెప్పేసి అంటారు మృత్యుంజయ మంత్రం గురించి చెప్పేటప్పుడు. మృత్యుంజయ మంత్రం చదువుకుంటూ ఏమంటే చదువుకుంటే 1000 బతుకుతామా అంటారు. మృత్యుంజయ మంత్రం అనేది బ్రతకడానికి కాదండి, సావు భయం లేకుండా బ్రతకడానికి. మంత్రం యొక్క పరమార్థం తెలుసుకుని బ్రతకండి ఎవరైనా కూడా. గురువారు మీరు బంధనాత్ మృత్యోర్ముక్షీయం అమృత అంటే ఈ శరీరంలోని ఆత్మ ఏ విధంగా అయితే పండిన దోస పండు చెట్టు నుంచి తీగ నుంచి విడిపోతుందో అనాయాసంగా, అలాగే నా దేహం నుండి ఆత్మ కూడా విడిపోవాలని మనం కోరుకుంటాం. అంటే చావుకి సిద్ధపడటమే జీవితం యొక్క పరమోన్నత లక్ష్యం. అకాల మృత్యు పొందమని కాదు, అన్ని అనుభవించిన తర్వాత ఆ చావుకి సిద్ధపడుతూ ఉండాలి మనం. అందుకే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, గుడికి వెళ్ళినప్పుడు అనాయాసైన మరణం వినా దైన్యన జీవితం దేహం తమ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని చెప్పేసి. మరి పరమేశ్వరుని అనాయాస మనం ఎందుకు కోరుకుంటున్నాం? ఎందుకంటే మన జీవిత పర్యంతం మనం ఏవేవైతే అనుభవించాల్సిందో ధర్మార్థ కామమోక్షాలతో వాటిని అనుభవిస్తూ జీవితం అంతా కలిపి జీవితం ప్రశాంతంగా ముగిసిపోయేటప్పుడు అరే నా జీవితంలో నాకు ఏ లోపు లేదు, ఏ లోపం లేదు అనుకునేలాగా చనిపోమని చెప్పారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఏమంటే నాకు రోగం వచ్చిందండి, ప్రార్థన చేస్తే పాస్టర్ గా ప్రార్థన చేశాడు తగ్గిపోయింది కాబట్టి మతం మారానంటే, అరే రూపాయి ఎనసెక్కి పోయే తలనొప్పికి 2 రూపాయలు పారాసెటమాల్తో పోయే జ్వరానికి కూడా మతం మారుతున్న దౌర్భాగ్యం తయారైపోతున్నారు ఈ దేశంలో. దీన్ని ఆసరాగా పెట్టుకుని దావపట్టు దద్దరు వస్తే కూడా నయం చేస్తామని మతం మారుస్తున్న పాస్టర్లు వచ్చేసారండి. మరి ఇలాంటి ఉన్నతులందరూ మన చుట్టూ చేరి మన ధర్మాన్ని భ్రష్టు పెట్టిస్తా ఉంటే మన వాళ్ళని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? దాన్ని ధర్మరక్షణ అంటారు. ఆ ధర్మరక్షణ వైశిష్ట్యాన్ని, ధర్మాచరణ వైశిష్ట్యాన్ని ఈరోజు చెప్పమని చెప్పేసి ఇక్కడ నన్ను పిలిచారు. నాకు ఇంతమంది మధ్యలో, ఇంతమంది భాగవతోత్తముల మధ్యలో నాకు చెప్పుకునే భాగ్యాన్ని కలిగించిన పూజ్య స్వామి వారికి మరొకసారి శిరస నా పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలండి. జై శ్రీరామ్. గట్టి కావాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. ప్రచోదకుడు మాటలు ఎంత మనందరికీ కూడా మంచి ఒక ఊపిరి ఇచ్చింది, ఇస్తా ఉంది అనటానికి మనకి ఇదే సాక్షి.
మనలో ఉన్న సుప్త చైతన్యాన్ని కూడా లేపి చప్పట్లు కొట్టిస్తున్నారు శ్రీ లలిత్ కుమార్ గారు. అద్భుతమైనటువంటి తన వాక్చాతుర్యంతో అనేక ఉత్తమమైనటువంటి రామాయణ, భాగవత, భారత, భగవద్గీతాదుల్లో వచ్చినటువంటి అనేక వాక్యాలను కూడా సుస్పష్టంగా చెప్తూ మంచి సుధారణ పూర్వకంగా చెప్పినటువంటి వారికి నేను మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి భాషలలో నేను కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్.